విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ డే 63, 64, 65లో చేయాల్సినవి అంటే సెప్టెంబర్ 5, 6, 9వ తారీఖుల్లో చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. డే 63 విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ ఫర్ క్లాస్ 1 సెప్టెంబర్ 5 చేయాల్సిన యాక్టివిటీస్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా ఆల్ఫాబెట్ పిక్చర్ రీడింగ్. దీనికోసం క్లాస్ 1 టెక్స్ట్ బుక్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఆల్ఫాబెట్లో ఉన్న లెటర్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఆల్ఫాబెట్ అంటే A to Z సంబంధించిన రైమ్స్, సాంగ్స్ లాంటివి టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి వాటిని ఉపయోగించుకోవచ్చు. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా పెద్ద సమూహంలో పిల్లల్ని నిల్చోబెట్టి కృత్యాన్ని చూపించాలి. ఒక విద్యార్థి వద్ద ఒక నంబర్ కార్డు కలిగి ఉంటాడు. మిగిలిన విద్యార్థుల వద్ద 1 నుంచి 20 వరకు అదేవిధంగా జమ్ములు చేసిన నంబర్ కార్డ్స్ ఇస్తాము. ఒక్కొక్క నంబర్ కార్డు గల విద్యార్థి ఇంకో విద్యార్థి వద్దకు వెళ్ళినప్పుడు ఆ విద్యార్థి ముందుకు వచ్చి తన నంబర్కు 1ని జోడించి లేదా తీసివేసి చెప్పాలి. ఈ విధంగా అందరూ మూమెంట్లో ఉండి యాక్టివేట్ అవుతారు. నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా క్లాస్ రూమ్ డెకరేషన్ చేయడం నేర్పించాలి. పండుగలకు, స్పెషల్ ఈవెంట్స్లో ఎలా డెకరేట్ చేసుకోవాలో పిల్లలకి నేర్పించవచ్చు. డే 64 విద్యా ప్రవేశ యాక్టివిటీస్ ఫర్ క్లాస్ 1 సెప్టెంబర్ 6వ తారీఖు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా నీరు ఉపయోగించి చేసే అనేక కృత్యాలు వీలైనంత వరకు 1 లేదా 2 చేసి చూపించి ఫ్లాష్ కార్డులను కూడా వాడి వాటిపైన కృత్యాలు చేయించాలి, చర్చించాలి, వాటిపైన డిస్కస్ చేయాలి. ఈ విధంగా బొమ్మలో కనిపిస్తున్నట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో అవన్నీ కూడా కృత్యాలు చేసి చూపించవచ్చు. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా ఇంతకు ముందు నిన్నటి కార్యక్రమంలో చేసిన యాక్టివిటీ చేసిన విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ చేయాలి. పెద్ద సమూహంలో పిల్లల్ని నిలబెట్టి కృత్యాన్ని చేయించాలి. ఒక విద్యార్థి వద్ద ఒక నెంబర్ కార్డు ఉంటుంది. మిగిలిన విద్యార్థుల దగ్గర కూడా కార్డు 1 నుంచి 20 వరకు కార్డులు జమ్ములు చేసి ఇస్తాము. ఒక్కొక్క నంబర్ కార్డు గల విద్యార్థి ఇంకో విద్యార్థి వద్దకు వెళ్ళినప్పుడు ఆ విద్యార్థి ముందుకు వచ్చి తన నంబర్కు 1ని జోడించి లేదా తీసివేసి చెప్పాలి. ఈ విధంగా అందరూ మూమెంట్లో ఉండి యాక్టివేట్ అవుతారు. నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా పిల్లల చేత లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడించాలి. ఈ గేమ్లో పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, భలే ఎంజాయ్ చేస్తారు. డే 65 విద్యా ప్రవేశ యాక్టివిటీస్ ఫర్ క్లాస్ 1 సెప్టెంబర్ 9వ తారీఖు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. డే 65 లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా నీటి చక్రం కథ రూపంలో పిల్లలకు వివరించాలి. బొమ్మలో కనిపిస్తున్నట్టుగా నీరు ఏ విధంగా ఏర్పడుతుంది, మేఘాలు ఎలా ఏర్పడతాయి, తర్వాత సముద్రాల్లోకి ఎలా వచ్చి చేరుతుంది, మరలా మేఘావృతం ఎలా అవుతుంది, మేఘాల్లో ఎలా కలుస్తుంది అనేది చెప్పాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా 1 నుంచి 10 వరకు కానీ 20 వరకు కానీ సంఖ్యలో ఫ్లాష్ కార్డులను పిల్లలకు ఇచ్చి చుక్కల ఆధారంగా కూడికలు చేయించాలి. బొమ్మలో కనిపిస్తున్నట్టుగా 2 చుక్కలు ప్లస్ 3 చుక్కలు ఎంత అనే యాక్టివిటీస్ పిల్లల చేత చేయించవచ్చు. తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా రింగ్తో ఆడే ఆటలు. ఈ బొమ్మలో కనిపిస్తున్నట్టుగా 2 రకాలుగా టెనికాయిడ్ టైప్లో ఆడుకోవచ్చు, లేదా రింగ్స్ భూమిపైన వేసి ఆడించవచ్చు. ఈ విధంగా ఏ రకంగానైనా పిల్లల చేత రింగ్ ఆట ఆడించాలి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.